హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లొకేషన్లో 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకి HMDA రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు సేల్కి వచ్చిన రీసేల్ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 3 years ఓల్డ్. అండ్ మనకి ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 2.29 acres అండి. టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, కార్నర్ ఫ్లాట్. అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1735 స్క్వేర్ ఫీటు, 1735 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేశాను. లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్, స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు డైనింగ్ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకు మెయింటెనెన్స్ పరంగా ప్రాపర్టీ ఓనర్స్ ఎన్ని రోజులు స్టే చేసి వెళ్ళారు. అండ్ ఫ్లాట్ కూడా మనకు 4th ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు నానక్రామ్గూడ సర్కిల్ దగ్గర మనకు అలెక్యా పామ్ వుడ్స్ అని చెప్పి ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఉందండి. అందులో మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మనకు ఓపెన్ స్పేస్ కూడా బాగుంటుంది. అండ్ టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ ఏరియాలో మనకు ఓపెన్ స్పేస్ వచ్చేసి 60% ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. కిచెన్ అయితే స్పేషియస్గా ఉంది. ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ మనకి వెంటిలేషన్, న్యాచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూస్తే మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. ఈ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది కమ్యూనిటీ బ్యాక్ సైడ్ అవుతుందండి బాల్కనీ వ్యూ వచ్చేసి. అండ్ మేజర్ మనకు ఐటీ కారిడార్స్కి ఒక 1 నుంచి 2 kilometers డిస్టెన్స్లోనే మనకి ఈ కమ్యూనిటీ లొకేట్ అయ్యి ఉందండి. మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఆఫీస్ వీటన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ ORR కనెక్టివిటీ కూడా జస్ట్ మనకు 500 meters డిస్టెన్స్లోనే మనకు ORR ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అనేది మనకు కనెక్టివిటీ యాక్సెస్ ఉందండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ మనకి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్స్లో ఉన్న వార్డ్రోబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూసింది. ఇది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని కూడా మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. టీవీ యూనిట్, డ్రెస్సింగ్ యూనిట్ పక్కనే ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ ప్రతి చోట మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. వాష్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఈ 2.29 acresలో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మనకు 3 towers ఉంటాయండి. ఈచ్ టవర్ వచ్చేసి మనకు G+9 floors తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 175 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ బాల్కనీ నుంచి మన క్లబ్ హౌస్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి టవర్కి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మంచి ప్రైమ్ లొకేషన్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. HMDA అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా నాకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. 3 bedrooms-కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది. డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ఉంది. ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ 4th floor లొకేట్ అయి ఉందండి. ఈ ఫ్లాట్కి సంబంధించి UDS వచ్చేసి మనకు 59 square yards ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మీకు కామన్ కారిడార్ స్పేస్ కవర్ చేస్తున్నాను. 3 elevators అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. క్లబ్ హౌస్లో చాలా వరకు కమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి. టవర్స్ యొక్క ఎలివేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ వ్యూ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.